భారతదేశ చరిత్రలో సర్దార్ అనే పదం వినగానే ఒక్కరినే గుర్తు చేసుకుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జీవితం, ఆయన నిరాడంబరత, ఆయన నిజాయితీ నేటి నాయకులకు ఆదర్శప్రాయం. ఒకసారి ఒకరు సర్దార్ గారి కుమార్తె మణిబెన్ పాత చీర చూసి సరదాగా, మీరు సమగ్ర భారతదేశాన్ని నిర్మించిన తండ్రి కుమార్తె, ఇలాంటి బట్టలు వేసుకోవడం ఎందుకు అని ప్రశ్నించారు. దీనికి సర్దార్ వెంటనే స్పందించి, ఆమె ఒక పేద తండ్రి కుమార్తె, మంచి బట్టలు కొనగలిగే స్తోమత నాకు లేదు, నేను సంపాదిస్తున్నదేమీ ఎక్కువ కాదు అని చెప్పారు. ఆ మాటలతో పాటు ఆయన చూపించారు 20 ఏళ్ల పాత కళ్ళ అద్దాల కేస్, విరిగిన పాత కళ్ళ జోడు, 30 ఏళ్ల పాత గడియారం, పాత పెన్ను. దేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినా జీవితాంతం ఆయన వద్ద ఉన్న ఆస్తి ఇవే. సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం ఖజాంచిగా పనిచేశారు. తన చివరి రోజుల్లో 1949 డిసెంబర్ 12న ఆయన ముంబై వెళ్లే ముందు మణిబెన్కి ఒక పెట్టె ఇచ్చి, నాకు ఏమైనా అయితే ఈ పెట్టె జవహర్కి ఇవ్వు, ఇందులో ఉన్నది కాంగ్రెస్దే అని సూచించారు. కొద్ది రోజుల తర్వాత సర్దార్ మరణించారు. ఆ పెట్టెను మణిబెన్ నెహ్రూ సమక్షంలో తెరిచారు. అందులో అప్పటి విలువ ప్రకారం 20 లక్షల రూపాయలు ఉండేవి. ఆ డబ్బుతో 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సర్దార్ పటేల్ వ్యక్తిగత కార్యదర్శి వి శంకర్ రాసిన పుస్తకాల ప్రకారం ఆయనకు వచ్చిన ప్రైవేట్ ఫోన్ కాల్స్కి ప్రత్యేక రిజిస్టర్ ఉండేది. దాని ఖర్చు ఆయనే చెల్లించేవారు. ప్రైవేట్ పనులకు ప్రభుత్వ వాహనం ఉపయోగించేవారు కాదు. అధికార పర్యటనలకే వెళ్ళినా టీఏ డిఏ తీసుకునేవారు కాదు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేసేవారు. 1949లో ఆయన నిర్ణయంతో మంత్రులు జీతాలు 15% కోతపడ్డాయి. అన్ని శాఖల్లో మితవ్యయం పాటించడం వల్ల 80 కోట్లు ఆదాయమైంది. సర్దార్ పటేల్ వద్ద చివరికి మిగిలింది 4 జత బట్టలు, 2 జతల చెప్పులు, ఒక కాగిత సంచి, ఒక తులసిమాల, రెండు టిఫిన్ బాక్సులు, అల్యూమినియం పాత్ర, ఒక పాత ఫైర్ ప్లేస్. ఇవి నేటికి అహ్మదాబాద్లోని షాహీబాగ్ సర్దార్ స్మారక భవనంలో భద్రపరిచి ఉంచబడ్డాయి. సర్దార్ మరణం తర్వాత ఆయన కుమార్తె మణిబెన్ తన తండ్రిలానే నిరాడంబర జీవితం గడిపారు. అయితే ఆమెను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. నేటి నాయకుల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం తన కుమార్తె కోసం ఒక ఇల్లు కూడా కట్టించకుండా, ఆస్తి లేకుండా నిజాయితీగా జీవించారు. దేశానికి అఖండతను ఇచ్చిన ఈ నిజమైన నిరాడంబర నాయకునికి జోహార్లు, జోహార్లు, జోహార్లు.